అండి, నేను మీ మానసని. ఈరోజు అయితే కొత్త రకం వంటకతో మీ ముందుకు వచ్చాను. కొత్త రకం వంట ఏమనుకుంటారు? చికెన్ కర్రీ ఫ్రెండ్స్. ఎప్పుడులా కాకుండా వెరైటీగా అంటాను. వాసనతోటే కడుపు నిండుతున్నది. కొద్ది కూర వేసుకొని కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా వీడియో చూసే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఎలా చేసానో చూడండి. ఈ రోజు చికెన్ కర్రీ అండబోతున్నా. ఎప్పుడులా కాకుండా వెరైటీగా అండుతున్నా. దానికైతే ఒక 7 టమాటాలు తీసుకోవాలి, అలాగే 4 ఉల్లిపాయలు. పెద్ద అయితే 2 ఏరిపోతాయి. ఇవి అయితే కడిగేసుకోవాలి. ఉల్లిగడ్డలు టమాటాలు కడిగేసిన. ఇప్పుడైతే పొయ్యి మీద గంజి పెట్టేసిన. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే తగినంత వేసుకోవాలి. నేనైతే 3 పావులు వేసిన. ఆయిల్ అయితే హీట్ అయింది. ఒక 2 లవంగాయలు, 2 ఇలాచీలు, 4-5 లవంగాయలు, అలాగే బిర్యానీ ఆకు. ఇవి కాస్త వేగినాక ఉల్లిపాయ వేసుకొని మంచిగా మెత్తగా ఉడికేలాగా వేసుకోవాలి. ఈ చికెన్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు. సింపుల్ ఉంటుంది. పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఉండదు. ఈ కర్రీగా చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే మనకు ఉల్లిపాయలు అనేవి తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే వేగింది. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన వేదాకా వేపుకోవాలి. ఇప్పుడు పసుపు తగినంత, టమాటా వేసుకొని అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. టమాటా ఉల్లిగడ్డ అంతా కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాలు గ్యాస్ చిన్నగా పెట్టుకొని ఉడకనివ్వాలి. టమాటా అనేది మనకు మెత్తగా ఉడకాలి. దీని మీదనే కొంచెం ఉప్పు, ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఇప్పుడు కారపొడి అయితే అందాజను బట్టి వేసుకోవాలి. మా కారం అయితే ఎక్కువ ఉంటుంది, అందుకే నేను 2 స్పూన్లు వేస్తున్నా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. అయితే కారపొడి అనేది మనం టమాటా ఉడకతలు వేసినాం అనుకో అంతా మాడిపోతుంది. టమాటా అనేది చక్కగా ఉడకది. కొంచెం లైట్ ఉడికిన తర్వాత మనం కారపొడి వేసుకుంటే టమాటా ఉల్లిగడ్డ అనేది మంచిగా ఉడుకుతుంది. ఇంకొక 2 నిమిషాలు ఉడికితే చికెన్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు టమాటా ఉల్లిగడ్డ మెత్తగా ఉడికింది. దీనిలోనే ఇప్పుడు చికెన్ వేస్తాం. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చికెన్లో అయితే వాటర్ వచ్చినాయి కదా, ఈ వాటర్ అనేది మొత్తం ఇరకాలి. వాటర్ ఇరికి మళ్ళీ మనకు నూనె అనేది పైకి తేలాలి. ఎందుకంటే అప్పుడే మనకు చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది. అలాగే హౌస్ వాసన కూడా రాదు. ఇప్పుడైతే నీళ్ళు పోతున్నా. ఒక 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నా. ఈ వాటర్ అనేది మంచిగా ఉడికి మళ్ళీ మనకు చిక్కగా రావాలి. కర్రీ మంచిగా ఉడికి దగ్గరికి వస్తుంది. చికెన్ అయితే మనకు దగ్గరికి వచ్చి ఉడికింది. దీనిలోనే ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మనమైతే ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, చూపు కూడా చిక్కగా ఉంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా మనకు కావాలనుకుంటే ఇంకా కొంచెం దగ్గరికి కూడా రానిచ్చుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మసాలా వేసుకొని కూడా కొంచెం కలుపుకోవాలి. మసాలా వేసి వెంటనే దింపకూడదు, ఒక 2 నిమిషాలు ఉడకనియాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించుకుంటే చికెన్ కర్రీ అయితే మనకు రెడీ అయినట్టే. చూడండి ఎంత చిక్కగా ఉందో.